ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు మనకు శక్తివంతమైన అమావాస్య అండి. మౌని అమావాస్యని కూడా అంటారు. అంటే ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారన్నమాట. ఈ మౌని అమావాస్య మనకు బుధవారం రావటం చాలా విశేషం. మీరు చూసుకుంటే మొట్టమొదటిగా మనకు న్యూ ఇయర్ జనవరి 1 బుధవారమే వచ్చిందండి. బుధ అనుగ్రహం అనేది ఉంటే అసలు ఇంకా వాళ్ళకి తిరిగే ఉండదన్నమాట. మనం మామూలుగా గురువైనా దొరుకుతాడు కానీ బుధుడు దొరకడు అని చెప్పి ఒక శాస్త్రం అనేది ఉందండి, ఒక సామెత అనేది ఉంది. ఎందువల్లంటే బుధ అనుగ్రహం కానీ మనకు దొరికింది అంటే మనం తాకిందల్లా బంగారం అవుతుంది అంటారు కదా. అంత పవర్ఫుల్ అయిన శక్తివంతమైన గ్రహం బుధుడు. కాబట్టి మనకు ఈ బుధవారం రోజు మనకు అమావాస్య రావటం మరొక విశేషం. అయితే ఈ బుధవారం రోజున వినాయకుడిని మనం ప్రీతికరంగా పూజించుకునే మరొక రోజు అనమాట. కాబట్టి బుధవారం రోజే ఎందుకు వినాయకుడిని పూజిస్తారు అంటే, వినాయకుడు అవతరించింది బుధవారం రోజు. కాబట్టి ఆ బుధవారం రోజున మనకు ఈ అమావాస్య రావడం ఒక విశేషం. అందులో ఈ పుష్యమాసంలో వచ్చే ఈ శక్తివంతమైన మౌని అమావాస్య చాలా చాలా పవర్ఫుల్గా మనకు అనుగ్రహాన్ని కలగజేసే, అంటే దైవ అనుగ్రహాన్ని కలగజేసే మంచి రోజు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు చేయవలసిన ఒక సూపర్ పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఇది పరిహారం అనుకోవచ్చు, పూజ అనుకోవచ్చు, మన ఇష్టం. కానీ అది ప్రత్యేకంగా చేసినప్పుడు మనకు అత్యంత ఫలితం అనేది దొరుకుతుంది. అంతేకాకుండా దీనికి మరొక సమయం ఏదన్నా ఉంది అంటే, రేపు 8 గంటల నుంచి 9 గంటల లోపల మనకు బుధవారం రోజు బుధహోర అనేది ఉంటుందన్నమాట. ఈ బుధహోరా సమయాల్లో మనం ఏదైతే చేస్తామో దానికి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. కాబట్టి బుధవారం రోజున మనం ఈ బుధహోరా సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిహారం చేసినప్పుడు అసలు మనకు తిరుగు లేదు. అసలు ఎంత పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుందంటే ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అసలు పేదరికానికే ఆస్కారం ఉండదన్నమాట. పేదరికం అనే మాటకి ఆస్కారం లేకుండా అంత మంచి ధన మార్పు అనేది కలుగుతుంది. మీ ఇంట్లో ఎంత సరే కష్టాలతో, అంటే మెయిన్ ధన కష్టాలతో ఇబ్బంది పడుతున్నా అవన్నీ కూడా తొలగిపోయి అసలు ధన సమస్య అనేదే లేదు అన్నంతగా తుడిచిపెట్టుకుపోతాయి ఆ ధన సమస్యలు. అత్యంత పవర్ఫుల్ అయిన రోజున ఈ యొక్క పరిహారం చేసినప్పుడు మనకు 100% రిజల్ట్ వస్తుంది. దీనిలో ఎలాంటి డౌటు లేదు. ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఇక ఆ పరిహారం ఏంటి, ఎలా చేయాలి, పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈ బుధవారం రోజున అమావాస్య వచ్చింది కాబట్టి మనం ఈ యొక్క పరిహారం అనేది చేయమంటున్నాము. ముఖ్యంగా మనం ఈ పరిహారం సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల లోపల చేస్తే చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుందండి. ధన సమస్యలు అనేవి ఉందో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇంకా మళ్ళీ కూడా మీకు అంత బాగా గుర్తుండిపోతుంది అన్నమాట ఈరోజు. కాబట్టి ఎవ్వరు కూడా వదులుకోవద్దు. కాకపోతే ఈ యొక్క పరిహారం చేయడానికి శుభ్రంగా ఉండాలి, శుద్ధబద్ధంగా ఉండాలి, ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవాలి. మనం కూడా అంటు ముట్టు తీటు ఇలాంటి సమయాల్లో చేయకూడదు. నాన్ వెజ్ తిన్నప్పుడు అస్సలు చేయకూడదు. కాబట్టి అమావాస్య రోజు చాలామంది ఇల్లు అంతా నీట్గా చేసుకొని పూజ కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి తప్పకుండా చేసుకోండి. ఎవరైనా సరే అంటు ముట్టు అట్లాంటివి పీరియడ్స్ టైం కానీ 5వ రోజు తలస్నానం చేసిన తర్వాతే ఈ యొక్క పరిహారం అనేది చేయండి అన్నమాట. ఇక ఏం చేయాలంటే, మనకు జిల్లేడు చెట్టు తెలుసు కదండి. జిల్లేడు అనగానే మనకు గుర్తొచ్చేది వినాయకుడు. ఎందువల్లంటే జిల్లేడు పువ్వులతో మనం వినాయకుడిని పూజిస్తూ ఉంటాము. కాబట్టి మనం ఈ జిల్లేడు ఆకు మీద దీపం అనేది పెట్టబోతున్నాం. అది ప్రత్యేకంగా వినాయకుడి ముందు మనం ఒక జిల్లేడు ఆకు అనేది కోసుకొచ్చుకోండి. అది తెల్ల జిల్లేడు ఆకైనా లేదా ఎర్ర జిల్లేడు ఆకైనా ఏదైనా పర్వాలేదండి. రాత్రిలో కోయకూడదు కాబట్టి పగుల్లోనే కోసుకొచ్చుకోండి. పగుల్లోనే కోసుకొచ్చి శుభ్రంగా ఆ జిల్లేడు ఆకుని నీట్గా కడిగేసి ఒక ప్లేట్లో, ఇత్తల ప్లేట్ కానీ రాగి వెండి ఏదో ఒక ప్లేట్లో వచ్చి చక్కగా వాష్ చేసి పసుపు కుంకుమ అనేది పెట్టేసుకొని ఈ జిల్లేడు ఆకు కూడా పసుపు కుంకుమలో అర్చించుకోండి. ఒకే ఒక ఆకు సరిపోతుందండి. ఈ ఆకు మీద పసుపు కుంకాలు పెట్టుకున్న తర్వాత నెయ్యి దీపం అనేది పెట్టాలి. నేతితో పెడితే మరింత శ్రేష్టం. నెయ్యి సమయానికి లేదండి అనుకున్నప్పుడు
నువ్వుల నూనెతో కూడా మనం దీపం పెట్టుకోవచ్చు. కానీ నెయ్యి దీపం మరింత శ్రేష్టాన్ని ఇస్తుంది. కాబట్టి జిల్లేడు ఆకు పైన 8 గంటల నుంచి 9 గంటల లోపల ఈ యొక్క దీపం అనేది వినాయకుని ముందు ఉంచి మీరు వెలిగించినంతసేపు ఆ విఘ్నేశ్వరుని మీరు కోరుకోండి. ఎందువల్లంటే మాకు ఈ యొక్క పేదరికం అనేది పోవాలి, డబ్బు సమస్యలు అస్సలు ఉండకూడదని మనసారా వేడుకుంటూ ఈ యొక్క జిల్లేడు దీపం అనేది వెలిగించండి. ఇంకా నాటుమంది అంగట్లో వీలైతే తెచ్చిపెట్టుకోండి. జిల్లేడు నార అని చెప్పి అమ్ముతూ ఉంటారు. జిల్లేడు ఒత్తులు కానీ లేదా జిల్లేడు నార కానీ అమ్ముతూ ఉంటారు. అవి తెచ్చుకొని మీరు వాటితో అంటే జిల్లేడు నార డైరెక్ట్గా నూనెలో పెట్టి దీపం పెట్టినప్పుడు అవి వెంటనే సురుంకోబోయే అవకాశం ఉందన్నమాట. అంటే అది మాత్రం తొందరగా వెలిగేసి నూనె అలాగే ఆగిపోద్ది. కాబట్టి మామూలుగా మన ఇంట్లో పత్తి ఒత్తి ఉంటుంది కదా, ఆ ఒత్తితో కలిపి మీరు దీపం అనేది పెట్టినప్పుడు చాలా పవర్ఫుల్గా విఘ్నేశ్వరుడు అనుగ్రహం అనేది ఉండి, ఏ ఇంట్లో అయితే ఈ అమావాస్య రోజు బుధవారం రోజు వచ్చింది కాబట్టి ఈ రోజున వినాయకుడు ముందు ఈ జిల్లేడు ఆకుతో జిల్లేడు నారతో దీపం ఎవరింట్లో వెలుగుతుందో వాళ్ళ ఇంట్లో పేదరికం అనేది తుడిచిపెట్టుకుపోవటం ఖాయం. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. అసలు ధన సమస్యలే లేవు. ఇంతవరకు పెట్టారా పెట్టలేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు పెట్టిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది, మీ ఇంట్లో ఎలా మార్పులు జరుగుతున్నాయి, మీకు ధనం అనేది ఏ విధంగా అసలు అనుకోకుండా కూడా ధనం అనేది వచ్చే ఆస్కారం అనేది మరింతగా ఉంటుంది. మీరు చేసే పని దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆ పూర్తయిన పనుల్లో మంచి లాభాలు పొంది మీకు మంచి ధనలాభం అనేది కలుగుతుందన్నమాట. ఎప్పుడైనా కూడా మనం ఇలాంటి పరిహారాలు చేసినా కూడా మన ప్రయత్నాలు అనేవి మన కష్టం అనేది ఎప్పుడు పెడుతూ ఉండాలండి. అవన్నీ చేస్తూనే మనం ఇలాంటి పరిహారాలు, పూజలు, మంత్రాలు ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మనకైన ఫలితం అనేది వస్తుంది. ఏ పని చేయకుండా కాము కూర్చుంటే ఏదీ రాదు. ఇక ఈ యొక్క బుధవారం రోజున వినాయకుడికి మనం ఈ దీపం పెట్టాం కదా, ఈ దీపం అనేది వెలిగించిన తర్వాత మనసారా మీరు ప్రార్థన పెట్టుకోండి. మీ యొక్క సంకల్పం అంటే మా ఇంట్లో ధన సమస్యలు ఉండకూడదని మనసారా పెట్టుకోండి. ఎందువల్లంటే అండి ఈ యొక్క అమావాస్య రోజు మనం ఏ పరిహారం చేసినా, ఏ పూజ చేసినా, ఏ మంత్రం చెప్పుకున్నా అందుకైన ఫలితం తప్పకుండా వచ్చే తీరుతుందండి. కాబట్టి వినాయకుని శ్లోకం కానీ, వినాయకుని మంత్రం కానీ, వినాయకుని నామం కానీ మీరు వీలైనంతసేపు జపించి మీ యొక్క ప్రార్థన ఆ యొక్క విఘ్నేశ్వరుడి ముందర పెట్టండి. ఈ యొక్క అమావాస్య రోజు నుంచే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అతి త్వరలో మీకు ఎంత పెద్ద అప్పున్నా కానీ తీర్చేసే యోగం అనేది మీకు కలుగుతుంది. ఈ అమావాస్యను ఎవరు కూడా వదులుకోవద్దు, చాలా పవర్ఫుల్ అండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ తప్పకుండా చేసుకోవాలి, చేసుకుని మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా మంచి ఫలితం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.